సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము యేసుని స్వస్థపరచు కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. వాహనము 10:30కు పాత మందిరము ఆరాధనలో ఉంటుంది. వాహన సౌకర్యాన్ని వినియోగించుకోండి. నేటి యొక్క వాగ్దానము రోమా పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయదును. రోమా పత్రికలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన వేదాంతకరమైన ఆత్మీయమైన అనుభవాలను తెలియజేయడం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క లేఖన ప్రకారం కానీ చూసినట్లయితే అన్యజనుల నుంచి నీ నామ సంకీర్తన నేను చేయదును. నా ప్రియ కుమార్తె, ఇక్కడ 2 విషయాలు లేదా 2 కోణాల్లో మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఒకటి, మనము ప్రభువుని కనపరిచినప్పుడు ఆయన మన లేవనెత్తును. ఎప్పుడైతే ఆయన మన లేవనెత్తాడో మనం ఆయన్ను మహిమపరచవలసినది. మనం లోబడాలి, గణపరచాలి, ఆయన మహిమ తెచ్చుకోవాలి, మనను ఆశీర్వదించాలి. ఈ 2 వైపులా సమానాంతరంగా వెళ్ళవలసినది. ఎందుకనగా మనలో చాలామంది అనుకునేది ఏంటంటే ఆశీర్వాదం కావాలి, కానీ దేవుని మాట వినము. దేవుడు మనల్ని మెండుగా దీవించాలనుకుంటాం, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం అనుసరించము. ఎప్పుడైతే ప్రభు దీవిస్తాడో ఆయన స్తుతించడము మర్చిపోతాం, ఆ నామాన్ని మర్చిపోతాం. దేవునికి సన్నిధి వెళ్ళడం మానేస్తాం, దేవునితో ప్రార్థన చేయడం మానేస్తాం. ఎప్పుడైతే మన బాధ ఎక్కువ ఉంటుందో, దుఃఖం ఉంటుందో అప్పుడు ఉంటాము, కానీ కొంచెం అవ్వబోదు మారిపోతుంటాం. అందుకని నేను ముందుగా చెప్పాను, 2 వైపులా మనం కనపరిస్తే ఆయన మహిమ తెచ్చుకుంటాడు, ఆయన మహిమ తెచ్చుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఈ 2 వైపులా ఎప్పుడైతే నప్రిసంగమా ఆత్మీయమైన అనుభవం ఉంటుందో దేవుడు మన బంధకాలను విడుదలొచ్చాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. ఆయన కృపను బట్టి స్తుతించు, ఆయన కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని ఘనపరచు. ఇదిగో ప్రభు అన్ని జనులని తన నామమును ఘనం తెచ్చుకోబోతున్నాడు. నీ యొక్క నాక జీవితం ద్వారా నీకు నాకు చేసిన మేలు బట్టి ఆయన ఆశీర్వాదకరంగా తీర్చబోతున్నాడు. నా ప్రసంగమా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నిత్యమే నీ నామంలో బట్టకు సహాయం దయచేయండి, నీ మీద ఆధారపట్టకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, నీ యొక్క వాక్యం ప్రకారమునైనా మేము జీవిస్తూ నీలో బలమైన సాధనంగా ఉపయోగించుకోబడుతున్నాను. దేవానికి కొన్నాళ్ళు. ఇదిగో ప్రభా తండ్రి, ఎవరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక జీవిస్తూ ఫలముబడుతూ మరి ముఖ్యంగా నేటి యొక్క యేసుని స్వస్థపరచడం కోసం అన్నైనా నీ యొక్క ఆత్మీయంగాను శారీరక మానసికంగా దృఢపరిచి ఆశీర్వదింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. త్వరగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.